హలో వెల్కమ్ టు మాస్ జాతర కో ప్రెజెంటెడ్ బై అరుణ్ ఐస్ క్రీమ్స్, పవర్డ్ బై ఆచి చికెన్ మసాలా, డాలర్ బిగ్ బాస్, గోల్డ్ పార్ట్నర్ శివ గోల్డెన్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 వెంకీ ఏదో మళ్ళీ ప్రయోగం చేస్తున్నాడు. ఏదో 21 వాయిస్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, లిమిటేషన్స్ లేకుండా చేస్తాడంట. అది మనకు తెలియాలంటే ఇప్పుడు రావాల్సిన టీం వెంకీ ఆన్ స్టేజ్. ఏమండి, నిన్న పక్కింటి ఆయన్ని పోలీసులు బాగా కొట్టినట్టున్నారండి. నాకు తెలిసి అవి పోలీసు వాళ్ళు దెబ్బల్లా లేవే, వాళ్ళ ఆవిడ కొట్టినట్టుంది. అదేంటి? అంటే పోలీసు వాళ్ళు అయితే కొంచెం జాలితోనైనా ముందు వెనక చూసుకొని కొడతారే. పిల్లలకి అలా జాలి దయా కరుణ ఏముండవు. కుక్కర్ కొట్టినట్టు కొడతారు. నువ్వు మనిషివా పశువురా? పంచులు చాలే గాని అబ్బాయిని పిలవండి. ఎరా కొడకా, వీడేనండి నా కొడుకు. ఎప్పటికైనా నాలాగా పెద్ద హీరో చేయాలనుకుంటున్నా. నాకు తెలియకుండా మీరు హీరో ఎప్పుడయ్యారండి? అనుకున్నానే, నేను అవ్వలేదు, కానీ వీడిని చేస్తా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నానా, నేను పెద్ద హీరోని అవుతా. నీ పేరు నిలబెడతా. సబాస్. వాడు బతికాడా చచ్చాడా? నానా, బాబు, బాబు 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 షేడ్స్ ఉన్నారా నీలా? కమలా సార్. అయ్యో రామా, ఏమైంది నా కొడుక్కి? రామా 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 అమ్మా, ఏం జరిగిందమ్మా ఇక్కడ? ఇక్కడ ఎంత తప్పులు చేస్తున్నారమ్మా. అందరికి గరుడ పురాణంలో శిక్షలు తప్పవు. ఏంట్రా ఇది? చాలా మంది టీం లీడర్లు కామెడీ అని ఏదేదో చేసి పాపం వాళ్ళకి తలనొప్పులు చేస్తున్నారు. ఇది తప్పు. పేమెంట్ తీసుకున్నప్పుడు సరిగ్గా కామెడీ చేయమని చెప్పు. వీడేంటి అప్పుడు చిత్తూరులో ప్రవర్తిస్తున్నాడు? అపరిచితుడా? నీ అబ్బా, నీ అబ్బనేరా? తెలుసురా? నీ తల్లి నీ తల్లినేరా? తెలిసే. అయ్యో, మా అమ్మని ఎవరు కొట్టారండి? ఎవరైనా కామెడీ బాగా చేయట్లేదని కొట్టారా? కొడితే గిడితే నన్ను కదా కొట్టాల్సింది. నాన్న, అమ్మని ఎవరు ఎవరా కొట్టింది? చెప్పరా. అమ్మ నువ్వా కొట్టావు? అందరి ముందు పరుగు పోయిందిగా. అయ్యో, మా నాన్నని ఎవరు కొట్టారండి? నాన్న, నీకేమన్నా అయిందా? చెప్పే. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. వీడేంటి ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు? ముందు ఆ ఫ్యాన్ ఆన్ చే, కొంచెం రెస్ట్ తీసుకుంటాడు. అయ్యో, పవర్ లేదు కదండి. పవర్ పవర్. నువ్వు పవర్ అంటే పవర్ స్టార్ వస్తాడు. అమ్మా, నాన్న, ఏమైంది మాస్టర్? బాగున్నారా? మనం ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయాలి. అమ్మా, ఏమైంది? ఏమైందని అడుగుతున్నాను. కాలేదని చెప్తా. ఏం కాలేదు కదా. ఇంట్లోకి వెళ్ళాలి, బయటికి వెళ్ళేసి వస్తా. జాగ్రత్తగా వెళ్ళిరా. సార్, ఇంతకు ఎవరు సార్ ఆయన ఇప్పుడు మాట్లాడింది? పవర్ సార్, పవన్ కళ్యాణ్. చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఉన్నారంట మీరు. మొత్తం చేస్తే ఎక్కడ కొడతారని భయం. అదే సార్, కొంచెం
కాదు సిద్ధార్థ రాయ్. అయినా నేనేం చూసాను? నేనేం చూడలేదు. నువ్వు నా నడుము చూడడం నేను చూసా. నేను చూడలేదు. నేను చూసా. చూడలేదు. నువ్వు చూడలేదని నేను చూసా అంటారా? అయినా ఏదో పసుపు నిమ్మకాయ కలర్ లో ఏదో చిన్నగా ఒక చిన్న ప్లేస్ కనిపిస్తే కళ్ళు ఆటోమేటిక్ గా పోతాయి. నేను చూసా. ఇప్పుడేంటి? పసుపు నిమ్మకాయ ఏంటి మధ్యలో మాకు తెలియదు. ఏమనుకోకమ్మా, మా కొడుకు ఈ మధ్య కొంచెం తిక్కగా ప్రవర్తిస్తున్నాడు, ఏమనుకోద్దే. ఇదేనారా పెంచడం? వాడు బిహేవియర్. క్షమించు. మా నాన్నను కొట్టినా కూడా నేను ప్రేమిస్తాను. ఏం చిల్లర కాలరా మీరు? ఏమే నాన్న కళ్ళు తిరుగుతున్నాయి నాన్న. వస్తే వీడేసిన నేసాలకి బయట నన్ను కొడుతున్నారు చూడు, రక్తం కూడా వస్తుంది. వెళ్ళి పసుపు తీసుకురా పెడదాం. పసుపా? కాంచనా తెలిసిపోయిందా? అంతా తెలిసిపోయింది. ఏరా కుక్క మగాడు పోయి ఉండి పసుపంత పెట్టుకుంటే మేమేం పెట్టుకోవాలా? ఏమే అమ్మా, ఇంట్లో ఉన్న పసుపంత మగాళ్ళకి పెడితే ఆడాల మనమేం పెట్టుకుంటామే? అమ్మ కాబట్టి కొట్టూరుకున్నా, లేకపోతే చంపేసేదాన్ని. ఏంటే వీడు పశుపతి. వీడికి ఏదో దెయ్యం పట్టినట్టుంది. ఏదైనా పకీర్ దగ్గరికి తీసుకెళ్దామండి. అంత అబద్ధం. చుట్టూ కనబడేది అంత అబద్ధం మేం సాబ్. చుట్టూ కనబడేది అంత అబద్ధం మేం సాబ్. ఇక్కడ కనపడే దాంట్లో పంచభూతాలతో ప్రేతాత్మలు కూడా ఉన్నాయి. ఇలా రా చూపిస్తా. అదిగో చూసావా అక్కడ? ఎవరు ఆమె? దీపిక దయ్యం. ఇటు చూడు, అదిగో సుప్రీత దయ్యం. ఇదేమిటి? కామపిచాచి. ఇది మామూలు కామపిచాచి కాదు, ఇది మగాళ్ళను కూడా వదలదు. జాగ్రత్త, పారిపోండి. వీడు పకీర్లకి పికీర్లకి తేలడు గాని మంచి డాక్టర్ని పిలుద్దాం. డాక్టర్, ఏమైంది? అది చెప్తావనే కదరా నిన్ను పిలిచింది. సూడేట్ అయిందా? ఈయన చూడాలంటే నేను కాదు, మా సార్ రావాల్సిందే. మరి పిలు సార్. చెట్టు కింద డాక్టరు అసలు నీకు బుద్ధి ఉందా? అసలు ఈ చిన్న మెడికల్ కేసులో కూడా నన్ను పిలుచుకొస్తావని నా టైం వేస్ట్ చేసుకుంటా. గట్టిగా కాలు పీల్చుకోవాలి. ఇదేంట్రా అయితే? మీ ఓడికి కడుపులో దెబ్బ తగలడం వల్ల మైండ్ డ్యామేజ్ అయ్యి స్ప్లిట్ పర్సనాలిటీ డిజాస్టర్. ఏంటి సార్ అది? పర్సనాలిటీ డిజాస్టర్. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే పెద్ద జబ్బు వచ్చింది. అవునా? ఇప్పుడు ఏం చేస్తుంటాడు ఆయన? గోల్ ఏమైనా ఉందా? హీరో అవ్వాలనేది వాడి గోల్. ఆ సినిమాకి సంబంధించిన ఎలాంటి పదాలు కూడా మీరు ఇంట్లో వాడకండి. అలాంటివి వాడితే ఆయన దానికి సంబంధించినట్టు ప్రవర్తిస్తాడు. నానా ఏమైంది నాన్న? నాకు పక్క నుంచి ఎవరో కొట్టినట్టు చాలా తలనొప్పిగా ఉంది నాన్న. రామచంద్ర, ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అమ్మా కాఫీ పెడతావా? సరే. కాఫీ తీసుకురా. అయ్యో, లైటర్ పని చేయట్లేదండి. అగ్గిపెట్టి తీసుకురండి. అగ్గిపెట్టుందా? బాబు, అమ్మా ఇంట్లో అగ్గి పెట్టలేదంట. నేను బజార్కి వెళ్ళి కొనుక్కొస్తాను. తీసుకురా. మీరు వెళ్ళండి. అగ్గి పెట్టుందా? ఓ సారీ, నేను అనుకున్నటువంటి అగ్గి రాలేదు, అగ్గి పుల్లొచ్చింది. సాయంత్రం ఎంతో సంతోషం చేసే
నీ పేరు? రాధా. నా పేరు గోపి. రాధా. గోపి. రాధా. గోపి. రాధా. గోపి. రాదు నాన్న. ఏమే ఏమండి? వీడి పరిస్థితి ఏంటో రోజు రోజుకి అర్థం అవ్వట్లేదు. శంకర్రావు, శంకర్రావు, చెప్పరా. ఏంట్రా అట్లా దిగాలుకున్నావేంటి? నా కొడుకు రోజు రోజుకి తిక్క తిక్కగా ప్రవర్తిస్తున్నాడు రా. తిక్క తిక్కగా ప్రవర్తిస్తున్నాడా? ఏదో ఒకసారి పిలు. నానా చిన్ని తండ్రి. అదేంటి మా అమ్మ జస్ట్ దిష్టి కోసం నాకు ఒకటే చుక్క పెడితే మీ అమ్మ ముఖమంతా వెచ్చింది. నేను మాట్లాడతా నేను బజ్జుంటా. ఇలాగే రా, కొంచెం హార్స్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఇది హార్స్ కాదురా, దీన్ని పిచ్చి అంటారు. మరి పిచ్చి తగ్గాలంటే మీ వాడికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే సరిపోతుంది. ఈ పిచ్చోడికి ఎవడరా పిల్లనిస్తాడు? మీ ఓడి కోసం ఎక్కడో ఒక దగ్గర ఓ అమ్మాయి పుట్టే ఉంటుంది. ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చింది అనుకో, మీ వాడికి విజయం కలిసి వచ్చింది. విజయ్ ఏమనుకుంటున్నావురా రే మాదాపూర్? మన కోసం ఎవడో ఒకడు పుట్టి ఏడ్చేటువంటి పిల్లం అనుకుంటుంది. అలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాలి. రే అమర్దీప్, ఇదేంట్రా అయితే? నానా నాకు అలాంటి మోస్ట్ వాంటెడ్ పెళ్ళే కావాలి. చేద్దాం. ఎలాంటి పెళ్ళి అయితే నేను ఒప్పుకోను. అన్నా రెప్పల కాసేళ్ళు. అంకుల్ అలాంటి పెళ్ళి ఉంటాయని చూడు. ఉంటుంది బాబు, ఎక్కడో దగ్గర పుట్టే ఉంటుంది. కొట్టురా. వెళ్ళి పెళ్లి చేసుకో, అయిపోతుంది. అంకుల్ ఎప్పుడు వచ్చారు? ఇదేం లాజిక్ రా? మేము విన్నాళ్ళు బాగు చేయలేపు. లాజిక్ ఏమి లేదురా, చిన్నప్పుడు ఎవరన్నా పిల్లలు గొడవ చేస్తే నెత్తిన పట్టాలి మనం ఒకటి కొడతాం కదా, వాళ్ళు వెంటనే గోల్ ఆఫ్ చేస్తారు. మీ వాడికి అదే మందు. అయితే పెళ్లి చేస్తే పెళ్ళం చేతిలో దెబ్బలు తేలి లెవెల్ అయిపోతారు అంట. అంతే, అలవాటు అయిపోతుంది. ఓకే, నువ్వు వెళ్ళిపో. నమస్కారం అండి. ఇది నా కొడుకు, ఇది నా పెద్ద కూతురు, ఇది నా చిన్న కూతురు. ఏంటి నాన్న ఈ అడవిడి ఏంటిది? ఎందుకు పిలిచావు అసలు? ఓ చెప్పుడు మర్చిపోయాను కదా, నా ఫ్రెండ్ ఒక్కడున్నాడు రా, వానికి ఒక కొడుకున్నాడు. వాడు పెద్ద చెల్లిని అడిగిండు సంబంధం కలుపుకోవడం కోసం. అది కూడా కట్నం లేకుండా చేసుకుంటున్నారా? ఏ ఊకో నాన్న, ఈ రోజుల్లో అసలు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే ఎవరు ఉన్నారు నాన్న? వాడు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా వాడికి ఏదో లోపం ఉంటుంది నాన్న. కట్నం తీసుకుంటే కట్నం తీసుకున్నాడు గాడిదతో సమానం అంటారు. అదే తీసుకోకపోతే ఏదో లోపం ఉన్నది అంటారు. ఈ సమాజం అట్లా మారింది సార్. అరే నువ్వు అతి తెలివి ప్రదర్శించి ఏది పడితే అది మాట్లాడకు, సరేనా? ఆ సంబంధం వాళ్ళు వస్తారు, టైం అయింది. బావగారు నమస్కారం బావగారు. బావగారు బాగున్నారా? బావగారు బాగున్నారంటే చిరంజీవి వస్తాడు. అదేంది మీ వాడు అట్లా చేస్తాడు? అంటే పెళ్లి చూపులకు వచ్చిన ఆనందంలో డాన్స్ చేస్తున్నాడు. ఓహో, మనోనికి డాన్స్ లో మంచి గ్రిప్ ఉన్నది అన్నమాట. ఇలా చెప్పండి, అలా అల్లుకుపోతాడు. మామగారు నేను ఇలా అల్లుకొని పోతుంటాను. ఓడి అమ్మ అల్లు రామలింగ ఇచ్చాడు. అంటే అబ్బాయి కొంచెం కామెడీ టైప్, అలా సరదాగా ఉంటాడు. కామెడీయా? కామెడీ అంటే మేము తెగ చూస్తాం తెలుసా, అందరం చూస్తాడు కానీ చేయడండి. నా కొడుకుని బావగారు నీతో ఒక విషయం, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. ఇంకెందుకు లేటు, పెళ్లి చేసేద్దాం. అదేంది, అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలి, మంచి చెడులు చూసుకోవాలి కదా. వద్దండి నా మాట ఏనండి, పెళ్లి చేసేద్దాం. లేదు అమ్మాయి అబ్బాయి ఫస్ట్ మాట్లాడుకోవాలి. అమ్మాయి అబ్బాయి మీరిద్దరు మాట్లాడుకోండి. మీ పేరేంటి? పండు. ఎవడు కొడితే వాడే పండుగాడు. ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఎప్పుడు ఇలా మాట్లాడమన్నది కాదండి, మెడలో తాళి కట్టమ్మా లేదనేదే ముఖ్యం. ఇంతకి ఏం తిన్నావు? ఉప్మా. నాన్న మొత్తం ఫ్యామిలీ మొత్తం జాగ్రత్తగా మాట్లాడరా నీ అబ్బా. సారీ ఏం మాట్లాడాను నాన్న? ఓకే రండి. మీరు ఏం చేస్తుంటారు? వెటనరీ డాక్టర్. వెటనరీ డాక్టర్ అంటే పశువుల డాక్టర్. పశుపతి. అరు 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 పూసలు అరు. ఏంటి మమ్మీ ఎవడీడు? అమ్మాలే నువ్వు పూసలు అమ్మాలే. పిండి పండైంది. అరుంధతి మన ఇద్దరం సమాధిలో కాపురం చేస్తాం.
నాన్న వీడేంటి ఇలా ఉన్నాడు? ఏంటయ్యా మీ వాడు పశువులా ప్రవర్తిస్తాడు? అంటే అమ్మాయి పశువుల డాక్టర్ అన్నది కదా, పశువులు అంటే భయమో కాదో చూద్దామని అలా యాక్ట్ చేశాడు అనమాట. అంతే. ఓ అదా, ఏం భయపడకమ్మా. నారాయణ నారాయణ. ఇటుపక్కెళ్ళి ఎడపక్కొచ్చిన అటుపక్కెళ్ళి ఇటుపక్కొచ్చిన ఎటొచ్చి నీ కూతురి మెళ్ళలో తాళి కడతాను మామయ్య. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఎలాగ అంతా ఓకే అయిపోయింది కాబట్టి పెళ్లి చేసేద్దామండి. పెళ్లి అంటే మా ఇంట్లో ఫస్ట్ శుభకార్యం అయ్యా. మా చుట్టాలందరూ ఉంటేనే పెళ్లి చేస్తా. సరే పిల్లండి. బావగారు, మీ చుట్టాలంటే మీకు బాగా ఇష్టం అనుకుంటా. అవును. ఓరి మీ అమ్మ కడుపు మాడ మాడా మాడా ఇదిగో బాయా, ఇదిగో నాకు ఈ పిల్ల నచ్చలేదు, నాకు ఈడే నచ్చడు, మాకు పెళ్లి చేసేయండి. నాకు ఈ కావాలి. ఇదిగో బాయా, నేను ఇంత పెళ్లి చేసుకుని పోతాను. మీరు నవదీపన్న టూ మచ్ ఉంది వెంకీ. ఇది మూడోసారి ఇది వన్ మ్యాన్ షో చేయడం. దీన్ని ముందు చేసిన దానికి దీనికి నాకు అనిపించిన తేడా ఏంటంటే మాకు యాంటిసిపేషన్ పెరిగింది. నెక్స్ట్ ఏది వస్తుందా, దాంట్లోంచి ఏం తీసుకెళ్తారా అనేది చాలా క్యూరియాసిటీతో చూసాం మేము. అండ్ ప్రతి పంచు పేలింది, ప్రతి ట్విస్ట్ బాగుంది. అంటే ఏ పేరులోంచి ఏ క్యారెక్టర్ వస్తుందో తెలియకుండా మేము చూడడం, అది వచ్చిన తర్వాత అదొక హైలో టేక్ ఆఫ్ అవడం, పంచులు చాలా బాగుంది అసలు. వెల్ డన్, ఫెంటాస్టిక్ జాబ్. నీలో గ్రేట్ యాక్టర్ ఉన్నాడు వెంకీ. బిందు మ్యామ్ ఎలా అనిపించింది? ఎంతమందిని మిమిక్ చేసావు వెంకీ? 21 మంది మేడం. దీని ముందు అది హీరోల్ది చేసినప్పుడు అప్పుడు 16, ఇప్పుడు 21 మేడం. గణేష్ సింగిల్ హ్యాండెడ్ అంటారు కదా, అలా వెంకీ సింగిల్ హ్యాండెడ్ రాక్ దిస్ షో. ఆ డైలాగ్స్ వాళ్ళు చెప్తుంటే ఇక్కడ నుంచి ఏ వర్డ్ పట్టుకొని స్టార్ట్ చేస్తారని ఆ యాంటిసిపేషన్ ఉన్నింది. సో స్కిట్ వెంట్ అవుట్ హిలేరియస్లీ. నువ్వు ప్రతిసారి ఒక కొత్త యాక్టర్ని మిమిక్ చేస్తున్నప్పుడు హిలేరియస్ లావ్స్ వచ్చాయి. స్కిట్ వాజ్ అమేజింగ్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ వాజ్ అమేజింగ్. మాస్టర్ వెంకీ, ఇది అపరిచితుడు 4 చెప్పాలా, 5 చెప్పాలా, 6 చెప్పాలా? దీంట్లో అన్నీ ఉన్నాయి. అపరిచితుడు ఉన్నాడు, గజనీ ఉన్నాడు. బాగా చేశారు, సూపర్ చేశారు. మీరు చేసిన దానికి ఫన్ జనరేట్ అవుతూ వచ్చింది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. మీకు తోడుగా అందరూ మీకు 100% టైమింగ్కి వచ్చి పోయినారు. ఓవరాల్గా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు తెలిసి ఇంకొక స్కిట్ కూడా చేయొచ్చు మీరు దీన్ని. ఆల్ ది బెస్ట్. బాగుంది, అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ దీపిక. వెంకీ గారు ఏం చేశారు? లాస్ట్ టైం 16, ఈసారి 21. మీ రికార్డ్ ని మీరే బ్రేక్ చేయగలిగే రికార్డ్ బ్రేకర్ మీరే. షో స్టాపర్, సూపర్. అసలు మీ ఫ్యామిలీస్ ని కలుపుకొని ఒక 1 ఫ్యామిలీ షోలా చేస్తారు, మీ టీమ్ ని కలుపుకొని ఒక టీమ్ షోలా చేస్తారు. బట్ ఇట్స్ అ 1 మ్యాన్ షో మీరు ఈ రోజు చేసింది. చాలా సూపర్. యాక్చువల్లీ మీరు ఇంకా కొంచెం తెల్లగా పుట్టి ఉంటే, ఇంకో మహేష్ బాబు ఇంకా కొంచెం హైట్ గా పుట్టి ఉంటే, ఇంకో ప్రభాస్ గారు ఇంకా కొంచెం బాగా డాన్స్ చేసి ఉంటే, మీరు ఇంకో చిరంజీవి గారు, రామనాయుడు స్టూడియోస్ లో పుట్టి ఉంటే మీరు ఒక వెంకటేష్ గారు, అన్నపూర్ణ స్టూడియోస్ లో పుట్టి ఉంటే మీరు ఇంకొక నాగార్జున గారు. యాక్టింగ్ లో వాట్ యాక్టింగ్, వాట్ యాక్టింగ్. అమ్మో సూపర్ వెంకీ గారు. వెంకీ అన్న, మీరు చాలా మల్టీ టాలెంటెడ్, కానీ ఇంత మల్టీ టాలెంటెడ్ అని తెలియదు. అంటే ఇది ఎన్నేళ్ల కష్టము మిమ్మల్ని స్టేజ్కి తీసుకొచ్చిందో కూడా తెలియదు. అంటే మీరు మీ కెరియర్ స్టార్టింగ్ లో ఎంత కష్టపడి ఉంటే ఈ రోజు మీరు ఇంత ఈజీగా, అంత ఈజీతో, అంత అద్భుతంగా చేశారు. ఇట్ వాస్ అమేజింగ్ వెంకీ అన్న. అంటే 16, 21 ఇస్ నాట్ ఈజీ నెంబర్. ఇట్స్ అమేజింగ్ వెంకీ అన్న. జడ్జెస్, సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ వెంకీ. వెంకీ